నమస్కారం ఆచార్య. నమస్తే అండి. అథ మంత్రపాఠః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము నమస్తే విభక్తి ప్రకరణంలో ప్రథమ విభక్తి చూసిన తర్వాత కొన్ని భిన్నమైన సూత్రాలు కూడా చెప్పుకుంటున్నాము. నిన్న మనము ఏకవచనం సంబుద్ధి, షష్ఠి శేషే, క్రియ ప్రతి యత్నే ఇంతవరకు మనం చూసామనుకుంటాను. అంతవరకు చూసా కదండి. క్రియ ప్రతి యత్నే ఇంతవరకు మనం చూసినట్టున్నాము. తర్వాత కూడా కొన్ని సూత్రాలు చెప్పారు ఆచార్య. నాశిషి నాతః జాస్ని ప్రాణ ఇవి చూసామండి. వ్యవహరిపణోః సమర్థయోః. అక్కడి వరకు చూసినట్టున్నాం ఆచార్య. వ్యవహరిపణోః సమర్థయోః ఇది చూడాలనుకుంటాను. 57వ సూత్రము. అవును ఆచార్య, 57 నుంచి చూడాలి ఆచార్య. ఫస్ట్ 57వ సూత్రం చూద్దామండి. స్లైడ్ మార్చండి. మనము 56వ సూత్రంలో ఏం చెప్పుకున్నాం అంటే జాసి నిప్రహణ నాఠ క్రాత పిషాం హింసాయం. ఇక్కడ జషు ధాతు ఇది చురాది గణంలో ఉంది. అలాగే నీ పూర్వకు ప్రాపూర్వకంగా హంధాతు, నాఠ ధాతు, క్రాత ధాతు, పిష ధాతు ఈ ధాతుల యోగంలో హింసా క్రియమానమైనప్పుడు కర్మకారకంలో శేషత్వేన వివక్షితమైనప్పుడు షష్ఠి విభక్తి ప్రాప్తమవుతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. సో ఈ రకంగా చూసాము. నెక్స్ట్ అదే క్రమంలో చూడండి. నెక్స్ట్ వచ్చేసి వ్యవహరిపణోః సమర్థయోః. ఇది మనకు సూత్రం అండి. వ్యవహరిపణోః షష్ఠి విభక్తి ద్వివచనము, సమర్థయోః ఇది కూడా షష్ఠి విభక్తి ద్వివచనము. ఓకే. సమాసः వచ్చేసి ఈ సూత్రాన్ని రెండు పదాలకు విడగొట్టుకున్నాము. వ్యవహరిపణోః షష్ఠి విభక్తి ద్వివచనము, సమర్థయోః షష్ఠి విభక్తి ద్వివచనము. సమాసం వచ్చేసి వ్యవహృచ పణశ్చ వ్యవహృపణౌ, వ్యవహృచ పణశ్చ వ్యవహృపణౌ తయోః వ్యవహృపణోః, తయోః వ్యవహృపణోః అని చెప్పి ఇక్కడ ఇతరేతర యోగ సమాసం మనం చేసాము. ఇలా చేసిన తర్వాత దీని యొక్క అర్థం ఏంటంటే చూడండి. అర్థం వచ్చేసి ఇక్కడ పైనుంచి అనువృత్తి వస్తుంది. కర్మని అనే పదానికి అనువృత్తి వస్తుంది. షష్ఠి శేష అనే పదానికి కూడా అనువృత్తి వస్తుంది. సో అర్థ గమనించండి. వి అవ పూర్వక్ ఇక్కడ సూత్రంలో ఉంది మనకు వ్యవహరిపణోః. అక్కడ వ్యవశ్చ హృచ వ్యవహృచ పనశ్చ అని చెప్పాం. అంటే ఇక్కడ వ్యవహృ అనేది వి పూర్వక్ అవపూర్వక్ హృ ధాతు అండి. వి పూర్వక్ అవపూర్వక్, వికి అవకి సంధి చేస్తే ఈక్వెన్సీ ప్రకారంగా వ్యవ అయిపోయింది అన్నమాట. వి అవపూర్వకయోః హ్రీ ధాతు, వి అవపూర్వక ఏతే హ్రీ ధాతు ఉందో అలాగే పన ధాతుశ్చ తయోః సమర్థయోః కర్మణి కారకే శేషత్వేన వివక్షితే షష్ఠి విభక్తి భవతి. ఇక్కడ షష్ఠి విభక్తి ఇక్కడ మనకు ఇక్కడ పైన శేషత్వ వివక్ష నడుస్తుంది కాబట్టి
ఇక్కడ మనకు షష్ఠీ విభక్తి కనిపిస్తుంది. కాకపోతే ఏముండాలంట, వి అవ ఉపసర్గంలో ఉన్నటువంటి హృది ధాతు ఉండాలి. ఆ ధాతు చేత అలాగే పన ధాతు అయితే ఉండే ఈ రెండు ధాతుల యొక్క యోగంలో కర్మకారకంలో ద్వితీయ ప్రాప్తం అవుతుంటే ఇది శేషత్వ వివక్షం కాబట్టి కర్మకారకంలో షష్ఠీ విభక్తి వస్తుంది అని చెప్పి మనకు ఈ సూత్రం ప్రస్తావించింది. చూడండి, ఇలా చెప్పిన తర్వాత దీనికి అదే విధంగా ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. చూడండి, ఇక్కడ ఉదాహరణలు అదే విధంగా ఇవ్వబడ్డాయి. ఉదాహరణ వచ్చేసి శతస్య వ్యవహరతి, సహస్రస్య వ్యవహరతి, శతస్య పణతే, సహస్రస్య పణతే. ఇక్కడ మనకు శతం వ్యవహరతి, సహస్రం వ్యవహరతి, శతం పణతే, సహస్రం పణతే అలాగ ఉండాల్సింది కర్మకారకంలో. కానీ ఇక్కడ కర్మలో ద్వితీయ భక్తి రాకుండా ఈ సూత్రం ప్రకారంగా హృదు ధాతు కాబట్టి వి అవపూర్వ హృదు ధాతు యొక్క యోగంలో అక్కడ కర్మకారకంలో కూడా కర్మ ద్వితీయ భక్తి కా షష్ఠీ భక్తి వస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పింది. కాబట్టి అదే విధంగా శతస్య అని షష్ఠీ భక్తి వచ్చింది. లేకపోతే శతం వ్యవహరితి అలా ఉండాల్సింది, కానీ అలాగా లేదు. ఈ సూత్రం ప్రకారంగా ఈ సమర్థవంతమైన శబ్దాలు కాబట్టి సమో అర్థో యయోహు తౌ సమర్థౌ, పైన మనకి విగ్రహవాక్యం చెప్పడం ఇది చెప్పుకోలేదు. సమో అర్థౌ యయోహు తౌ సమర్థౌ అని పైన చెప్పుకున్నాం సమాసంలో. సమో అర్థౌ యయో అంటే రెండింటికి అర్థం సమానంగా ఉంది, అంటే వేడికైతే అర్థం రెండింటికి సమానంగా ఉంది సమర్థం అని చెప్పామట. సమో అర్థో యయోహు తౌ సమర్థౌ తయోహు సమర్థయోహు అని చెప్పి మనం పైన భౌతిక సమాసం చూసాం అనమాట. సో అదేవిధంగా ఇక్కడ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి అలాంటి సందర్భంలో ఈ సూత్రం ప్రకారంగా అంటే 100 రూపాయలు వ్యవహారంలో తీసుకొస్తున్నాడు లేదా 1000 రూపాయలు వ్యవహారంలోకి తీసుకొస్తున్నాడు. అలాంటి సందర్భంలో ఇక్కడ ఈ రకంగా ఉదాహరణ ఇవ్వబడింది. కాబట్టి ఇక్కడ మనకు పనతేలో మాత్రము మనకు స్పష్టంగా కనిపించే పనధాతు ఆత్మీయ పదంలో పనతే అవుతుంది. అందుకే దాని ముందు సహస్రస్య, శతస్య ఈ రెండు పదాల్లో ద్వితీయ భక్తి రావాల్సింది, మనకు షష్ఠీ భక్తి కనిపిస్తుంది. ఎప్పుడు ఇక్కడ వి అవ పూర్వ హృదయ ధాతు ఉన్నప్పుడు, పనధాతు ఉన్నప్పుడు మాత్రమే అవి రెండిటికి సమానమైన అర్థం సమానంగా ఉంటేనా అటువంటి సందర్భంలో మాత్రమే ఈ సూత్రము కర్మకారకంలో షష్ఠీ భక్తి చేస్తుందని చెప్పి మనం ఈ సూత్రం ప్రకారం చూసామండి. సో అదే విధంగా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో అది మనం గమనించాలి, ఇక్కడ విభక్తిని గమనించాలి. అస్తు, ఇందులో ఏదైనా సందేహం ఉందా ఆచార్య? ఇక్కడ పణతే ధాతువులో ఉపసర్గ లేదు కదా ఆచార్య? ఇది కేవలం వి అవ పురు ధాతువుకి మాత్రమే సంబంధించి ధాతువుకి ఒకటేనా ఆచార్య? ఒకదానికి గమనించినమాట. ఇంటిలో ఉండాలి అనివార్యం కదా. ఇక్కడ మనకు కేవలం వి హృది ధాతు మాత్రమే. మనకు ఇక్కడ మనకు సూత్రాలు చెప్పిన వి అవ పూర్వక యో హృది ధాతు పనధాతు అని చెప్పలేదు. అదే పనధాతు స్వతంత్రంగా తీసుకోబడింది కాబట్టి అక్కడ దానికి వ్యవస్థ చెప్పలేదు, మనం నిషేధించలేము. కాబట్టి ప్రయోగం మనకి ఎక్కువ పనతే ఉంటుందని మనకు వ్యవపనతే అని చెప్పి ఎక్కడ మనకు ప్రయోగం కనిపించదు అన్నమాట. కాబట్టి సామాన్యంగా హృది ధాతు అది వర్తిస్తుంది, అర్థం చేసుకోవాలి. అస్తు, నెక్స్ట్ వచ్చేసి ధన్యవాదాలు. ఓకే అండి. దివస్ తదర్థస్య, దివస్ తదర్థస్య అని చెప్పి ఇక్కడ మనకు సూత్రం కనిపిస్తుంది. దివహ షష్ఠీ విభక్తి ఏకవచనము, తదర్థస్య ఇది కూడా షష్ఠీ విభక్తి ఏకవచనం, రెండు మనకు షష్ఠీ విభక్తిలో ఉన్నాయి. దివహ తదర్థస్య. ఇప్పుడు సమాసం ఏంటంటే ఇక్కడ అది ఏంటో చూపిస్తున్నారు చూడండి. తదర్థస్య విషయాన్ని ఇక్కడ వేరు చేసి చూపిస్తున్నారు. ఇక్కడ సహ అంటే వ్యవహార, సహ అర్థో యస్య అంటే వ్యవహారం యొక్క అర్థం ఉంది దేనికైతే, స తదర్థ అంటే ఏ దానికైతే ఏ వస్తు పదార్థం అయితే సహ అర్థం అంటే ఆ శబ్దం యొక్క అర్థం ఉంది, అంటే దాని యొక్క అర్థం ఉంది. ఏ శబ్దం అయితే ఏ వస్తువు అయితే శబ్దం కానీ ఏ వస్తువు ఏ పదార్థం అయితే దాని యొక్క అర్థం ఉంది ఏదైతే దానికి తదర్థ అని చెప్పి చెప్పుకున్నా అక్కడ. తో సహ అర్థో యస్య స తదర్థ తస్య తదర్థస్య. ఇక్కడ మామూలుగా తదర్థం తోటి ఏం గ్రహించాలంటే వ్యవహృ పనధాతువంక ఏదైతే వ్యవహారం ఉందో ఆ అర్థం తీసుకోవాలి. సహ అంటే పైన చెప్పిన వ్యవహృపణోహు రెండింటికి అర్థం సమానంగా ఉండాలని చెప్పాం కదా,
ఇక్కడ ఆ అర్థం గ్రహించబడింది అన్నమాట. పైన చెప్పినటువంటి వ్యవహృ పణధాతు యొక్క ఏదైతే సమానమైన అర్థం ఉందో ఆ సందర్భంలో ఇది తీసుకోబడింది, సమానంగా ఉంది కాబట్టి అర్థం అనమాట. అది ఇక సహా శబ్దంతో గ్రహించబడింది. సహా అంటే పైన చెప్పిన వ్యవహారం ఏదైతే ఉందో అలాంటి అర్థంలో ఉంది దేనికైతే తదర్థం అని చెప్పాము. తస్య బహుది సమాసం ఇది మనకు కనిపిస్తుంది. తస్య తదర్థస్య. తో అదే చూడండి ఇక్కడ అనువృత్తి వచ్చేసి కర్మని షష్ఠి రెండు పదాలకు అనువృత్తి వస్తుంది. ఇప్పుడు సూత్రార్థాన్ని గమనించండి. తదర్థస్య అంటే వ్యవహారార్థస్య, వ్యవహారార్థం ఉండాలంట. వ్యవహారార్థస్య దివధాతు అనభిహితే కర్మణి కారకే షష్ఠి విభక్తి భవతి. ఇక్కడ అనభిహిత కర్మణి కారకంలో షష్ఠి విభక్తి భవతి. మామూలుగా కర్మణి అంటే ద్వితీయ విభక్తి రావాలి, ఇక్కడ షష్ఠి విభక్తి చేశామట. కానీ ఏ అర్థంలో దివధాతు ఏ అర్థంలో ఉండాలి? తదర్థస్య. తదర్థం అంటే వ్యవహారార్థస్య, ఇంటికి సమాన వ్యవహారం ఉండాలన్నమాట. అలాంటి సందర్భంలో దివధాతు చేత కూడా అభిహితం కాకూడదు. అనభిహిత కర్మ ఏదైతే ఉందో దాంట్లో షష్ఠి విభక్తి వస్తుంది. ఎందుకంటే కర్మ ద్వితీయ విభక్తి రావాలి, కానీ సూత్రము షష్ఠి విభక్తి విధానం చేస్తున్నాం. పైనుంచి కర్మని షష్ఠి విభక్తికి అనువృత్తి వస్తుంది కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, సో అదే తదర్థస్య అంటే వ్యవహారార్థస్య దివధాతు, వ్యవహార్థం ఉన్నటువంటి దివధాతు ఏదైతే ఉందో అనుభిహిత కర్మకారకంలో షష్ఠి విభక్తి భవతి అని చెప్పి ఈ సూత్రార్థం మనకు చెప్తుంది. तो ఇక్కడ చూడండి వ్యవహారార్థక దివధాతు के कर्म में षष्ठी विभक्ति होती है. तदर्थ से यहाँ व्यवहृ पन धातुओं का जो व्यवहार, ఈ రెండు ధాతుల యొక్క వ్యవహారం ఏదైతే ఉందో, ఏదైతే అర్థం ఉందో, जो व्यवहार अर्थ है అంటే వ్యవహారం యొక్క అర్థం అయితే ఉందో అది ఇక్కడ తీసుకోబడింది అని ఇక్కడ చెప్పబడింది. इस तथा अगले दो सूत्रों में शेष संबंध का शेष संबंध के చెప్పబడింది ఇక్కడ. అంటే ఇక్కడ ఉండే రెండు సూత్రం నెక్స్ట్ రెండు సూత్రాలు ఇక్కడ శేష అనే శబ్దం పైనుంచి అనువృత్తి వస్తుంది కదా, శేష షష్ఠి వస్తుంది కదా, ఆ సంబంధం అంటే ఏ ఉండేది ఇక్కడి నుంచి అని చెప్పి చెప్తున్నాడు. ఈ తథా అగ్లే దో సూత్రం మే ఈస్ అంటే ఈ సూత్రంలో మనం శేష షష్ఠి తీసుకోలేదు, అనువృత్తి వచ్చినప్పటికి కూడా ఇక్కడ శేష శేషత్వ వివక్ష షష్ఠి భక్తి భవతి చెప్పి ఇక్కడ అనువృత్తి తీసుకోలేదు అనమాట. అలాగే తర్వాత ఉండే రెండు సూత్రాల్లో కూడా ఇక్కడ అనువృత్తి తీసుకోలేదు అనమాట, అనువృత్తి తీసుకోలేదు, అది ఇక్కడ చెప్పబడింది. సో దీనికి ఉదాహరణ ఏమిచ్చింది, శతస్య దీవ్యతి సహస్రస్య దీవ్యతి. కాకపోతే ఇక్కడ పైన శతస్య వ్యవహరతి సహస్రస్య వ్యవహరతి అని చెప్పుకున్నాం. ఇక్కడ కాకపోతే అక్కడ ఏంటంటే వి అవపద హృ ధాతు పణ ధాతు తీసుకున్నాం. ఇక్కడ ఒక ధాతు ఇంకొక వికల్పం ఏం చెప్పబడిందంటే దివధాతు కూడా, దివధాతు అర్థంలో కూడా ఈ ఇక షష్ఠి విభక్తి వస్తుంది అని చెప్పి ఈ సూత్రం విధానం చేసింది అన్నమాట. అందుకే దివ్యతి ధాతువుతో కూడా మనకు శతం అనే ద్వితీయ విభక్తి ఉండాల్సింది, శతం దివ్యతి అలా ఉండకుండా శతస్య దివ్యతి సహస్రస్య దివ్యతి అని ఇక్కడ తీసుకోబడిందండి. ఓకే, సో అదేవిధంగా ఉదాహరణ శతస్య దీవ్యతి సహస్రస్య దీవతి అని చెప్పి మనకు శతస్య సహస్రస్యలో షష్ఠి విభక్తి మనకు కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ దివధాతుతో కూడా అనభిహిత కర్మకారకంలో షష్ఠి విభక్తి వస్తుంది. మామూలుగా అనభిహిత కర్మని కారకం ద్వితీయ భక్తి కానీ లేదా తృతీయ చతుర్థి అలా ఉండాల్సిన వాడ. ఇక్కడ ఏం చెప్పిందంటే అనభిహితం కాదు, అభిహితం కాదు, కర్మకారకం కాదు. కర్మకారకుడు సామాన్యంగా శేషి అని చెప్పకుండా ఇక్కడ అనువృత్తి తీసుకోకుండా డైరెక్ట్ గా అర్థం పైనుంచి అర్థం వస్తుంది కాబట్టి తదర్థం అని చెప్పాం. అంటే వ్యవహారం యొక్క అర్థం పైనుంచి అనువృత్తి తీసుకోబడింది కాబట్టి ఇక్కడ శేష శబ్దానికి అనువృత్తి మనం తీసుకోకుండా డైరెక్ట్ గా కర్మకారకంలో షష్ఠి భక్తి వస్తుంది అని చెప్పి మనకు ఈ సూత్రం ప్రస్తావించిందండి. ఓకే, సో ఇది దీని యొక్క అభిప్రాయము. అదేవిధంగా మనకు ఉదాహరణ కనిపిస్తుంది శతస్య దీవ్యతి సహస్రస్య దీవ్యతి అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి దివస్ సోమనాథ్ గారు, ఈ పై సూత్రానికి కింద సూత్రానికి అన్ని కండిషన్లు ఒకటే రకంగా ఉన్నాయి. ధాతు ఒకటే మారింది, ఈ ధాతుని పై సూత్రంలో పెట్టేస్తే సరిపోతుంది కదా, మళ్ళీ దీనికి వేరే సూత్రం ఎందుకు రాయాల్సి వచ్చింది అంటారు? అక్కడ వ్యవహారం ఉంది, ఇక్కడ వ్యవహారం ఉంది, అక్కడ కర్మని ఉంది, ఇక్కడ కర్మని, ద్వితీయ రావాల్సింది, దాని బదులు షష్ఠి వస్తుంది. ఒక ధాతు కలుపుకుంటే సరిపోతుంది కదా. అక్కడ అది శేషత్వ వివక్షంలో మాత్రమే వస్తుంది, ఇక్కడ శేషత్వం అందుకే తీసుకోలేదన్నమాట. ఈ సూత్రంలో మనకు రాబోయే రెండు సూత్రాల్లో శేషకి సంబంధం తీసుకోలేదన్నమాట. సంబంధ షష్ఠి చెప్పాను ఇక్కడ.
ఇక్కడ మరి ఇక్కడ సంబంధార్థం తీసుకోకపోతే అనువృత్తిలో కర్మని షష్ఠి అని ఇచ్చాడు కదా. అందుకే కింద మనకి ఇచ్చారు చూడండి, మీకు హిందీ భాషలో దాని సుతాయి కింద కనిపిస్తుంది. పేజీ మారిస్తే మీకు తెలుస్తుంది. కింద దివస్ అనువృత్తి ఇచ్చారు, కానీ ఇక్కడ ఈ సూత్రంలో అగ్ని 2 సూత్రాల్లో మనకు బాగా పైన అనువృత్తి వస్తే తీసుకోపోయింది. ఇక్కడ పైన కూడా విభాషోపసర్గే అక్కడ కూడా తీసుకోబడింది. ద్వితీయ బ్రాహ్మణి ఇక్కడ కూడా షష్ఠి విభక్తి అనువృత్తి తీసుకోబడింది. అందుకే ముందు చెప్పాను, అనువృత్తి సామాన్యంగా అధికారం తీసుకున్నాము, కానీ ఇక్కడ దాని యొక్క అవసరం లేదు, ఇక్కడ సంబంధం లేదు. ఇక్కడ ఆ షష్ఠి విభక్తి సంబంధం లేదు. ఎందుకంటే వేరే సందర్భం షష్ఠి విభక్తి శేష విభక్త సంబంధంలో కానీ సంబంధం యొక్క అర్థం ఉన్నప్పుడే వస్తుంది కాదు. సంబంధం లేని అర్థంలో కూడా అకర్మతో అనభియుక్తమైంది అనుకోండి, అప్పుడు కూడా షష్ఠి విభక్తి వస్తుందని చెప్పడం కోసం అట. అక్కడ పైన చెప్పిన సందర్భం ఏంటి, వ్యవహారం ఎలా ఉండాలి, అక్కడ షష్ఠి వివక్ష సంబంధంలో మాత్రమే షష్ఠి విభక్తి, అక్కడ సంబంధం అనివార్యంగా ఉంటుంది. సంబంధం సూత్రార్థంలో ఈ సూత్రార్థంలో అనభిహితే కర్మణి కారకే షష్ఠి విభక్తి భవతి. అనభిహిత కర్మణి ఉంది కాబట్టి ద్వితీయ భక్తి రావాలి, కానీ దాని బదులుగా షష్ఠి విభక్తి తీసుకుంటున్నాము అని ఇక్కడ సూత్రార్థంలో ఇచ్చారు కదండి. అవును, అదే అంటున్నాను. పక్కన సంబంధార్థంలో షష్ఠి విభక్తి రావాల్సిన సంబంధార్థంలో మనం తీసుకుంటాం అట. ఇక్కడ కర్మ రావాల్సి కానీ సంబంధార్థంలో మనం అర్థము షష్ఠి విభక్తి తీసుకున్నాం. కర్మార్థం అంటే సంబంధంలో మనం షష్ఠి విభక్తి పెట్టుకున్నాము. ఇక్కడ ఏమంటున్నాం అంటే ఆ సంబంధం యొక్క అర్థం కాకుండా వేరే అర్థాల్లో కూడా ఇక్కడ వస్తుంది. అందుకే శేష షష్ఠి వివక్షిత అనేది అనువృత్తి తీసుకోకుండా వ్యవహారం సామాన్యంగా తీసుకోబడింది అనమాట. అంటే వేరే సందర్భాలలో కూడా ఇది వస్తుంది. అందుకే అనభిహితే ఇక్కడ ఇది మనం గమనించాలన్నమాట. ఏదో తింగ్ తద్దిత కృత్ ప్రత్యయాల ద్వారా ఏదో అభిహితం కాలేదో అటువంటి సందర్భాన్ని అర్థాన్ని ఇక్కడ మనం తీసుకొని దాని యొక్క అర్థం షష్ఠి భక్తి పెట్టుకుంటాం కర్మకారకంలో. పైన అలా కాకుండా అభిహిత అనిభిహితం తీసుకోమంటారు. తింగ్ ద్వారా తద్దితం ద్వారా కృత్ ప్రత్యయం ద్వారా అలా చూసుకోకుండా సామాన్యంగా కర్మకారకంలో ద్వితీయ భక్తి శేషత్వ సంబంధంలో సంబంధార్థం చెప్పడం కోసం కూడా షష్ఠి భక్తి వస్తుంది. అదే అర్థాన్ని జ్యోతించడం కోసం అలా కూడా ఊహించుకోవచ్చు. ఆ రెండింటికి మధ్య వ్యత్యాసం చూసుకోవాలి మనం. సరే, ధన్యవాదాలు మహోదయ. అంటే పైన అనువృత్తిలో షష్ఠి శేషే అని ఇచ్చారు, కింద అనువృత్తిలో కేవలం షష్ఠి అని ఇచ్చారు, అంతే కదా. మామూలుగా చెప్పండి, మనకు లేదని చెప్పుడు ఇక్కడ మనకు అనువృత్తి ఇక్కడ అవసరం లేని చెప్పి మనకు డైరెక్ట్ జంప్ చేసుకోవచ్చు అన్నమాట. అందుకంటే మనకి హిందీ రాశారు కాబట్టి కంటిన్యూగా వస్తుంది కాబట్టి అది కంటిన్యూ రాసేశారు, కానీ అవసరం లేదు ఇక్కడ. మన సంబంధం లేనప్పుడు రాయాల్సిన అవసరం ఇక్కడ అనువృత్తి రాయాల్సిన అవసరం లేదు. అనువృత్తిలో షష్ఠి శేషే అని రాయకుండా ఉత్తి షష్ఠి అని ఇచ్చారు కింద దాంట్లో, పై దాంట్లో షష్ఠి శేషే అని ఇచ్చారు. రెండిటికి తేడా ఉంది కదా. అనువృత్తి అక్కడ షష్ఠి శేష ఇచ్చారు, ఇక్కడ శేషే కనిపిస్తుంది. అదే శేషత్వ వివక్షం లేదు, వివక్షం లేకుండా ఉత్తి షష్ఠి అని షష్ఠి భక్తి వచ్చింది. అందుకే అనువృత్తి రావాలి. షష్ఠి భక్తి ఎక్కడ చూస్తే పైన చదివి తీసుకోవాలా. ఆ శేషే కనుబంధం లేదన్నమాట. షష్ఠివు లేకుంటేనా నేను శేషే అనుకుంటున్నాను. ఇక్కడ షష్ఠివు లేకుంటే మనకు ఆ షష్ఠి భక్తి ఎలా వస్తే తెలుస్తుంది. కాబట్టి షష్ఠి భక్తి కాదు, శేషకి శేషార్థం శేష వివక్షితంలో మన సంబంధం లేదు అని చెప్పడం కోసం వేరే సందర్భాలు కూడా వస్తున్నాయి. మహోదయ, ఇక్కడ ఏమర్థం అవుతుందంటే ఇక్కడి వరకు అనువృత్తి వచ్చిన అన్నిట్లో షష్ఠి శేషే సంబంధ అర్థంలో అక్కడ షష్ఠి భక్తి తీసుకున్నాం ఇప్పటి వరకు వచ్చిన అన్ని సూత్రాల్లో. కానీ ఇక్కడ ఈ సంబంధ కారకం కాదు, ఇది సంబంధ కారకం కాదు, అది అనభిహిత కర్మ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా అనభిహిత కర్మ బదులు షష్ఠి భక్తి వస్తుంది. ఇక్కడ సంబంధ కారకంతో సంబంధం లేదన్నట్టుగా ఈ సూత్రం చెప్తోంది. మరి అదే మరి ఇక్కడ కింద కూడా అదే చెప్తున్నాడు. ఈ సూత్రంలో అక్కడ 2 సూత్రాలు శేషేక సంబంధం నయ్యి ఇక్కడ అంటే సంబంధం యొక్క అర్థం కాదన్నమాట. అర్థం లేదు. అనభిహిత కర్మ వల్ల షష్ఠి భక్తి అయిపోతుంది. అనభిహిత కర్మ వల్ల షష్ఠి భక్తి అయిపోతుంది. ఎందుకంటే అనువృత్తిలో షష్ఠి అర్థమైంది మహోదయ, అర్థమైంది. జీ అదే మీరు చెప్పింది. అది ఇక్కడ సంబంధార్థం కాకుండా సంబంధం లేదు. మామూలు జనరల్ అనిభిహితంలో ఎక్కడైతే ఉందో తింగ్ తెది ద్వారా దాంట్లో ఆ అర్థంలో మనం ఇక్కడ షష్ఠి భక్తి వచ్చింది. కర్మకారకంలో అంటే తీసుకోవాలి. అర్థమైంది. ధన్యవాదాలు.
అస్తు. విభాషోర్ నోహ్. నెక్స్ట్ వచ్చేసి స్లైడ్ మార్చండి. విభాషోపసర్గే ఏంటండి? 59 సూత్రం వచ్చేసి విభాషోపసర్గే. విభాష ప్రథమ విభక్తి ఏకవచనము, ఉపసర్గే సప్తమి విభక్తి ఏకవచనం అన్నమాట. విభాష ప్రథమ విభక్తి ఏకవచనము, ఉపసర్గే సప్తమి విభక్తి ఏకవచనం అన్నమాట. ఇక్కడ రెండింటి మధ్య ఆద్గుణ సంధి జరిగింది. ఇక్కడ అది స్పష్టంగానే కనిపిస్తుంది మనకు. అస్తు. అనువృత్తి వచ్చేసి దివస్ తదర్థస్య కర్మని షష్ఠి. ఇక్కడ కూడా మనకు ఓన్లీ షష్ఠి వస్తుంది, శేషి అనే శబ్దానికి అనువృత్తి రాలేదు. అస్తు. దివస్ తదర్థస్య అనే సూత్రానికి మొత్తం అనువృత్తి కిందికి ఈ సూత్రంలో అనువృత్తి వస్తుంది. ఇప్పుడు సూత్రార్థం ఏంటి చూడండి. తదర్థస్య అంటే పైన చెప్పిన వ్యవహారార్థం ఏదో ఉందో అది తీసుకుంటున్నాం మొత్తం. తదర్థస్య దివధాతో సోపసర్గస్య కర్మణి కారకే విభాషా షష్ఠి విభక్తి భవతి. సోపసర్గస్య కర్మణి కారకే విభాష వికల్పంగా షష్ఠి విభక్తి వస్తుంది అని చెప్పి మనకు ఈ సూత్రం చెప్తుందండి. కాబట్టి తదర్థస్య అంటే వ్యవహారార్థస్య దివధాతు పైన దివధాతు ఎలా ఉందో పూర్తి అనువృత్తి తీసుకున్నాం కదా. దివధాతు ఇక్కడ కాకపోతే సోపసర్గస్య ఉపసర్గ సహితంగా ఉపసర్గ సహితంగా కర్మకారకంలో కాబట్టి ఇక్కడ ఉపసర్గాన్ని యాడ్ చేయడం కోసం వికల్పం చెప్పడం కోసమే ఈ రకంగా ఈ సూత్రం పృథక్ వేరుగా చెప్పబడింది అన్నమాట. సోపసర్గస్య కర్మణి కారకే విభాష షష్ఠి విభక్తి భవతి. వికల్పంగా షష్ఠి విభక్తి వస్తుంది అని చెప్పి మనకు ఈ సూత్రం ప్రస్తావిస్తుంది. ఓకే, ఈ రకంగా మనం ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకుంటున్నాము. తదర్థస్య అంటే వ్యవహారాస్తే దివధాతు సోపసర్గస్య అంటే ఉపసర్గ సహితస్య అయితే ఉందో సోపసర్గస్య కర్మణి కారకే కర్మకారకంలో విభాష అంటే వికల్పంగా షష్ఠి విభక్తి వస్తుంది. కాబట్టి కర్మ అంటున్నామంటే ఒక పక్షంలో షష్ఠి విభక్తి కానప్పుడు ఏమొస్తుంది? సామాన్యంగా ద్వితీయ విభక్తి వస్తున్నాం అన్నమాట. అందుకే పూర్వే నిత్యం ప్రాప్త షష్ఠి ఇక్కడ వికల్ప్యతే. పూర్వం నుంచి మనం షష్ఠి విభక్తి అన్నిటికి వస్తుందని చెప్పుకుని వస్తున్నాం కదా. ఇక్కడ అది నిత్యం ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం వికల్పం చేసింది. కాబట్టి ఆ వికల్ప పక్షంలో వస్తుంది సామాన్యంగా ద్వితీయ విభక్తి వస్తుంది. అందుకే రెండు రకాల రూపాలు మనకు కనిపించాయి. కాబట్టి ఒకసారి సందిగ్ధం వస్తుంటుంది, కానీ సందర్భాన్ని గమనించాలి. ఇక్కడ ఉపసర్గ సహితంగా ఉన్నప్పుడు అక్కడ దివధాతు వ్యవహారార్థంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ నిత్య షష్ఠి కాకుండా వికల్పంగా ఉంది కాబట్టి ద్వితీయ భక్తుడు కనిపిస్తుంది. మనకి విభాషోపసర్గ సూత్రం గుర్తుకోండి. దివస్ తదర్థస్య నియమం ప్రకారంగా వ్యవహరిపణ సమర్థ ప్రకారంగా మనం ఇక్కడ షష్ఠి విభక్తి ఉండాలని చెప్పి నిత్య షష్ఠి ప్రాప్తం అవుతుందని చెప్పి అనుకుంటామట. ఇక్కడ ఉపసర్గ సహితమైనటువంటి దివధాతు ఏదైతే ఉందో అటువంటి సందర్భంలో వికల్పంగా షష్ఠి భక్తి వస్తుంది. అంటే ఒక పక్షంలో ద్వితీయ భక్తి కూడా కనిపిస్తుంది అని చెప్పి మనకు ఈ సూత్రం నిత్య ప్రాప్తం అవుతుంటే షష్ఠి భక్తి ఈ సూత్రం వికల్పంగా చేసిందన్నమాట. అందుకే శతస్య ప్రతి దీవ్యతి, అందుకే ఒక పక్షంలో రానప్పుడు శతం ప్రతి దీవ్యతి, సహస్రస్య ప్రతి దీవ్యతి, సహస్రం ప్రతి దీవ్యతి. ఇక్కడ ప్రతి అనే ఉపసర్గము దివధాతుతోటి ప్రతి దివ్యతి అనే రూపం మనకు ఇక్కడ దివధాతును ఉపయోగించబడింది. కాబట్టి దాని ముందు ప్రతి అనేది ఉపసర్గ సహితమైనటువంటి ప్రతి అనే ధాతు ప్రతి ఉపసర్గ దివధాతు తీసుకున్నమాట. కాబట్టి ఇక్కడ వికల్పంగా షష్ఠి విభక్తి వచ్చింది. అది మనం ఇక్కడ గమనించాలి. పూర్వ సూత్రంలో నిత్యం ప్రాప్తం అవుతుంది, వికల్పం చేయడమే ముఖ్య అభిప్రాయం అట. కానీ సామాన్యంగా రెండో పక్షంలో కర్మ అంటున్న కర్మని ద్వితీయ భక్తి వస్తుంది, సామాన్యంగా కర్మని ద్వితీయ ప్రకారం ద్వితీయ భక్తి వస్తుంది. సో ఆ రకంగా సహస్రం దీవ్యతి, సహస్రం ప్రతి దీవ్యతి, సహస్రస్య ప్రతి దీవ్యతి అని చెప్పి రెండు రూపాయలు మనకు కనిపిస్తున్నాయన్నమాట. షష్ఠి ద్వితీయ రెండు కనిపిస్తున్నాయి. కాబట్టి ముందు ఉపసర్గ సహితంగా ఉన్నప్పుడు దాన్ని మటుకు బాగా ఫోకస్ చేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. అటువంటి సందర్భంలో మాత్రమే వికల్పం కనిపిస్తుంది. అన్య సందర్భంలో ద్వితీయ భక్తి కనిపిస్తుంది. ద్వితీయ భక్తి కనిపించిందంటే ఖచ్చితంగా ఉపసర్గ యుక్తమైన ధాతు దివధాతు ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకు ఎక్కడ చదివిన సాహిత్యంలో ద్వితీయ భక్తి కనిపిస్తుంది అన్నమాట. అస్తు. నెక్స్ట్ వచ్చేసి ద్వితీయ బ్రాహ్మణే. ఏంటది? ద్వితీయ బ్రాహ్మణే. ద్వితీయ ప్రథమ విభక్తి ఏకవచనము, బ్రాహ్మణే సప్తమ విభక్తి ఏకవచనము. అనువృత్తి వచ్చేసి దివస్ తదర్థస్య కర్మణి షష్ఠి అర్థ బ్రాహ్మణ విషయకే. ఇక చూడండి పదాలు మనకు స్పష్టంగా ఉన్నాయి. ద్వితీయ ప్రథమ విభక్తి ఏకవచనం, బ్రాహ్మణే సప్తమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి దివస్ తదర్థస్య కర్మణి అవును షష్ఠి. ఈ మూడు పదాలకి అనువృత్తి వస్తుంది పైనుంచి. ఇప్పుడు అర్థం వచ్చేసి బ్రాహ్మణ విషయకే ప్రయోగే. బ్రాహ్మణ విషయం యొక్క ప్రయోగంలో తదర్థస్య అంటే వ్యవహారార్థస్య ముందు చెప్పుకున్నాం. దివధాతోహో కర్మణి కారకే ద్వితీయ విభక్తి భవతి. ఇక్కడేమో స్పష్టంగా చెప్పారు
ఒకవేళ బ్రాహ్మణ విషయకం అయితే అక్కడ అది తదర్థ విషయం అయినప్పటికీ, అంటే వ్యవహారార్థం యొక్క విషయం అయినప్పటికీ కూడా, దివధాతు ఉన్నప్పటికీ కూడా అక్కడ కర్మకారకం ద్వితీయ భక్తి వస్తుంది. దాంట్లో షష్ఠీ భక్తి కానీ విభాషోపసర్గీయ ప్రకారంగా షష్ఠీ వికల్పంగా షష్ఠీ భక్తి కానీ అక్కడ మనకు రాదు. బ్రాహ్మణ విషయం అయితే ఖచ్చితంగా ద్వితీయ భక్తి పెట్టుకోవాలి. అది వ్యవహారతమైనటువంటి దివధాతు అయినప్పటికీ కూడా కర్మకారకంలో పైనుంచి షష్ఠీ ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం వికల్పం కాదు, నిత్య ద్వితీయ విభక్తి ప్రాప్తం చేసింది. అందుకే ఇక్కడ అదే విధంగా ఉదాహరణ ఇచ్చారు. చూడండి ఒకసారి మన అర్థము. బ్రాహ్మణ విషయకే, బ్రాహ్మణ యొక్క విషయం సందర్భం ఉన్నప్పుడు బ్రాహ్మణ విషయకే ప్రయోగే, బ్రాహ్మణ విషయం యొక్క ప్రయోగంలో తదర్థస్య అంటే దివధాతోహో కర్మణీ కారక, కర్మకారకంలో ద్వితీయ విభక్తి వస్తుంది, ద్వితీయ విభక్తి కనిపిస్తుంది అని చెప్పి మనకు ఈ సూత్రం ప్రస్తావించింది. అస్తు. ఉదాహరణ వచ్చేసి గామస్య తద్ అహః సభాయాం దివ్యేయుః. గామస్య సభాయాం దివ్యేయుః. గామస్య సభాయాం, గామ షష్ఠీ భక్తి ఏకవచనం ఇక్కడ. ఏంటి? గామ అనేది షష్ఠీ భక్తి ఏకవచనం. ఓకేనా? तो गाम अस्य तद अहः सभायां दिव्యేయుః. ఇక్కడ గామస్య ఇక్కడ గామ ద్వితీయ భక్తి, గామ అనేది షష్ఠీ భక్తి కాదు. గోహు గవోహు గవాం, ఇక్కడ గవాం కాదు గాం ఉంది. గౌ గావో గాహ, గాం గావో గాహ, గవా గోభ్యాం గోభి, గవే గోభ్యాం గోభ్య అలా వస్తుంది అనమాట. ఇక్కడ గామ ద్వితీయ భక్తి. గాం అస్య తద్ అహః సభాయాం దివ్యేయుః, సభలో ప్రకాశించాలి, ద్యోతించాలి అని ఇక్కడ అర్థం చెప్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు గామస్య తద్ అహః సభాయాం దివ్యేయుః, ఇక్కడ మన ప్రతీకాత్మక గౌ అంటే ఇక్కడ బ్రాహ్మణ్య అర్థం తీసుకోవాలి. ఇప్పుడు గౌ అంటే సామాన్య పశు విశేషం తీసుకుంటే అక్కడ సభలో పశు విశేష సందర్భం ఏమొస్తుందండి. కాబట్టి ఒక అర్థం గౌ అంటే అనేక అర్థాలు వస్తాయండి. ఇక్కడ బ్రాహ్మణ విషయం గౌ అంటే ఒక ఉపమాతో పోల్చి చెప్పాడు. అంటే ఒక అర్థం పర్యావరణ శబ్దం నిఘంటులో మనకి బ్రాహ్మణం అనే అర్థము తీసుకుంటామట. పండితుడు, విద్వాంసుడు, ప్రాజ్ఞుడు అర్థంలో కూడా ఇది కూడా తీసుకోవచ్చు అనమాట. అందుకే ఇక్కడ గాం శబ్దము బ్రాహ్మణ వాచిక. సభాయాం దివ్యేయుః, ఇప్పుడు గాం అస్య తద్ అహః సభాయం అంటే సభలో ప్రకాశింపబడాలి, ప్రకాశింప చేయాలి అంటే ఎవరు? అక్కడ బ్రాహ్మణులు, విద్వాంసులు, పండితులు చదివితే వాళ్ళే ప్రకాశింపబడతారు అనమాట. అందరూ ప్రకాశింపబడదు కదా. కాబట్టి అని ఇక్కడ చెప్పబడింది అనమాట. కాబట్టి ఇక్కడ గాం అంటే బ్రాహ్మణ విషయం యొక్క సందర్భాన్ని మనం అర్థం చేసుకుంటే ఇక్కడ యుక్తి సంగతంగా ఉంటుందన్నమాట. అస్తు. గాం అస్య తద్ అహః సభాయాం దివ్యేయుః, సభలో ప్రకాశింపడాలంటే అది వ్యక్తి విశేషం, బ్రాహ్మణ విషయం యొక్క అర్థం కాబట్టి ఇక్కడ మనకు గాం అనేది ద్వితీయ భక్తిలో వచ్చింది అనమాట. ఓకే. అందుకే ब्राह्मण विषय प्रयोग में व्यवहारार्थक दिव धातु में धातु के कर्म में द्वितीय भक्ति होती है. कर्म द्वितीय तो होती ही है. పునర్వచనం అంటే కర్మ ద్వితీయ భక్తి స్వతహా ప్రాప్తం అవుతుంది. మళ్ళీ సూత్రంలో ద్వితీయ శబ్దం ఎందుకు ఇవ్వబడింది? సహజంగా ఇక్కడ ప్రశ్న అడగడం. ఇప్పుడు ఎందుకంటే కర్మని కాకుండా కర్మ అంటే మనం ముందు చెప్పిన కర్మని ద్వితీయ ప్రకారం ద్వితీయ భక్తి సహజంగా వచ్చేస్తుంది. మళ్ళీ ద్వితీయ భక్తిని చెప్పాల్సిన అవసరం లేదు. సూత్రంలో కర్మని ద్వితీయ ప్రకారం అక్కడే కర్మార్థం ద్వితీయ భక్తే వస్తుందని నిర్ణయించబడి నిశ్చయించబడి అటల్ సిద్ధాంతం అనమాట. కానీ ఇక్కడ మళ్ళీ పునర్వచనం ఎందుకు చెప్పబడింది? సూత్రంలో కర్మని కారకం స్వతహా కర్మ అర్థంలో ద్వితీయ విభక్తి ప్రాప్తం అవుతుంటే ఇక్కడ మళ్ళీ ప్రాప్తం కావడానికి కారణం ఏంటంటే అది ఇక్కడ చెప్తున్నారు. ఏం చెప్పింది సమాధానం చెప్తున్నా అంటే కర్మ ద్వితీయతో హోతీ హీ హే, ద్వితీయ భక్తి ప్రాప్తం స్వతహా ప్రాప్తం అవుతూ ఉంటే పునర్వచనం మళ్ళీ వచనం ఎందుకు చెప్పబడింది ద్వితీయ అని చెప్పి సూత్రం ఎందుకు ఇక్కడ చెప్పబడింది అంటే పూర్వ సూత్రం జో షష్ఠీ ప్రాప్తి అంటే ముందు సూత్రాల ద్వారా ఏదో షష్ఠి నిరంతరంగా మన షష్ఠీ భక్తి వస్తుంది చెప్పుకుని వస్తున్నామో దాన్ని తొలగించడం కోసమే ఇక్కడ మళ్ళీ విశేషంగా ద్వితీయ అనే శబ్దాన్ని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. పైన చనివిస్తున్నాం అప్పుడు పైన చనివితే అవి కూడా వస్తున్నాయి అన్నమాట. ఆ షష్ఠీ భక్తి కూడా చనివితే వస్తుంది కదా. కాబట్టి దాన్ని షష్ఠీ భక్తి రాదు అని తొలగించడం కోసమే ఇక్కడ మళ్ళీ ద్వితీయ భక్తి అనే శబ్దాన్ని మళ్ళీ పునర్వచనం చేయబడింది అన్నమాట. దాన్ని తొలగించడం కోసమే ఇక్కడ షష్ఠీ భక్తి తొలగించడం కోసమే ఇక్కడ మళ్ళీ పునర్వచనం యొక్క అభిప్రాయం ఇక్కడ ఈ రకంగా చెప్పబడింది అన్నమాట. అందుకే ఇక్కడ
గామ్ అనే దాంట్లో షష్ఠి విభక్తి కాకుండా ద్వితీయ భక్తి వచ్చింది అని చెప్పి మనకు ఉదాహరణ కూడా అదే విధంగా చూపించారు. గామ్ అస్య తద్ అహహ సభాయాం దివ్యేయు అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం మనకు అది అర్థమవుతుంది. అస్తు. ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ చూడండి. మహోదయ ఇక్కడ దీని అర్థం ఏంటండి? గామ్ అస్య తదహ అంటే అక్కడ వరకు అర్థం ఏంటండి? అహ అంటే ఇక్కడ గామ్ అస్య తద్ అహహ, తద్ అనేది సనాశబ్దం తీసుకోబడింది. అహహ అంటే సభలో ప్రకాశింపబడాలి. గామ్ అని చెప్పిన ఒక విద్వద్వాచక శబ్దం, ప్రాజ్ఞవాచక అర్థం తీసుకోవాలి. గామ్ అంటే ఇక్కడ బ్రాహ్మణ విశేషం అంటే బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు అంటామంట కదా. అట్లా బ్రాహ్మణ విషయకం అర్థం ఇప్పుడు గోవు అనే శబ్దానికి కొన్ని అర్థాలు చెప్పాను. గోవు అంటే ఆవో కాకుండా కిరణం అనే అర్థం వస్తుంది, బ్రాహ్మణుడి అర్థం కూడా తీసుకుంటాం గోవు అనే శబ్దానికి. ఇక్కడ గోవు అనే శబ్దానికి బ్రాహ్మణ అర్థం తీసుకున్నాం. గామ్ అస్య తదహ సభాయాం దివ్యేహు, ఇక్కడ ముందు పూర్వ పదాలు చూస్తే దాని యొక్క అర్థం పూర్తి చెప్పేయచ్చు మనం. ఇక్కడ అహహ సభాయాం దివ్యేహు అంటే దినవాచక సభలో, సభాయం అంటే సభలో, దివ్యేయు ఎవరు? గామ్ అంటే ఆ బ్రాహ్మణులు సభలో ప్రకాశింపబడాలి, వాళ్ళు విద్వత్తు అంటే ప్రకాశింపబడాలి అనే అర్థంలో ఇక్కడ మనం తీసుకోవచ్చు అండి. సభాయాం దివ్యు సభలో వాళ్ళు కీర్తింపబడాలి, ప్రకాశింపబడాలి విద్వత్తతోటి అని ఈ రకమైన అర్థం తీసుకోవచ్చు. పూర్వపద అదే సందర్భం ఏ వాక్యం ఎక్కడ తీసుకోబడింది దాన్ని బట్టి మనం దీనికి అర్థం తీసుకోవచ్చు. ఇప్పుడు అహ అంటే దినవాసి శబ్దం, అహ సభాయం దివ్యేయు, కానీ తదు శబ్దం ఏ దానికి విశేషణం అది ముందు పని తీసుకోవాలి. ఎందుకంటే గామ్ శబ్దం ఇక్కడ పుల్లింగ శబ్దం, అంటే పుల్లింగం రెండిట్లో తీసుకోబడుతుంది. కానీ తదు శబ్దం ఇక్కడ ఏంటంటే మూల శబ్దం తీసుకున్నామట. అది పుల్లింగ వాచక శబ్దం తీసుకోవచ్చు, నపుంసకలింగ వాచక శబ్దం తీసుకోవచ్చు. ఎందుకంటే మూల శబ్దం కాబట్టి. తదు శబ్దం స్త్రీలింగ వాచకం సహా వస్తుంది. అదే తదు శబ్దము పుల్లింగ వాచకం అయితే సహా వస్తుంది, నపుంసకలింగ తద్దు ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం సందర్భాన్ని బట్టి ఏది లక్ష్యం పెట్టుకుని ఉద్దేశించబడిందో దాన్ని బట్టి చూసుకోవాలి. ఇక్కడ గామ్ అనేది మనకు పుల్లింగం ఉందని కొన్ని తద్ శబ్దం పుల్లింగార్థమే ఉంది అని చెప్పి తద్ గామ్ అస్య అస్య కస్య పూర్వం పదాన్ని బట్టి మనం అస్య అనేది అర్థం చేసుకుంటాం. సభాయాం దివ్యేయు, ఈ సందర్భంలో వ్యక్తి ప్రకాశింపబడాలి, కీర్తింపబడాలి అని చెప్పి మనం ముఖ్యంగా దీని యొక్క తాత్పర్యము పుండే శబ్దాలను బట్టి సభాయాం దివ్యేయు ఎవరు? బ్రాహ్మణుడు, ప్రాజ్ఞుడు, ప్రకృష్ట జ్ఞాన బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో, పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రకాశింపడాలని అర్థం ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఓకే, బ్రాహ్మణ విషయంలో ఇప్పుడు గామస్య అన్నప్పుడు గామ్ అనేది ఒక పదము, అస్య అనేది ఒక పదం, రెండు కలపకుండా ఉంటేనే మనకి కరెక్ట్ గా తెలుస్తుంది. అంతే కదండి? సంధి చేసాం, గామ్ వస్తుంది కలపకుండా సంధి చేసాం కానీ రెండు వేరు పదాలు అవి. గామ్ అనేది ఒక పదం, అస్య గామ్ అస్య కాదు, రెండు వేరు పదాలు. గామ్ అస్య అలాగే రామస్య లాగా ఒక పదం కాదు, అది రామస్య లాగా ఒక పదం కాదు. కాదు అది ఒక పదం అయితే అర్థం అవుతుంది, షష్ఠి అయిపోతుంది కదా, అది షష్ఠి అయిపోతుంది. ఒక పొరపాటు దీంట్లో గ్రామంలో గ్రా పెట్టేసి గ్రామస్య అయిపోతుంది. ఏమైపోతుంది అక్కడ గ్రామ శబ్దం తీసుకున్నాం అనుకోండి అర్థం మారిపోతుంది, అక్కడ మారిపోతుంది. అదే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ గామ్ అనే ఒక పదము, అస్య అనే ఒక పదం అండి. ఓకేనా? మనకు ద్వితీయ భక్తి వస్తుంది, అది మనం గమనించాల్సిన బిందు. ఓకే అండి, ధన్యవాదాలు. ఎందుకంటే కింద లాస్ట్ భాషలో గామ్ యహా షష్ఠి నా ఒక ద్వితీయ హోగయి, ద్వితీయ భక్తి వచ్చింది, అది మనం గమనించాలి. అందుకే మీకు గౌ గావో గావహ, గామ్ గావో గాహ, గవా గోభ్యాం గోభిః, గవే గోభ్యాం గోభ్యః, గవోః గోః గోభ్యాం గోభ్యః, గోః గవోః గవాం, గవి గవోః గోషు, అలాగా రూపం నడుస్తున్నాం. దాన్ని బట్టి మనం ఇది అర్థం చేసుకోవాలి. ఈ గో శబ్దాన్ని పుల్లింగం తీసుకోవచ్చు, గో శబ్దాన్ని స్త్రీలింగం తీసుకోవచ్చు అండి. ఓకే, స్త్రీలింగం తీసుకోవచ్చు. అస్తు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సూత్రం చూద్దామండి. ప్రేష్య భ్రువోర్ హవిషో దేవతా సంప్రదానే, ప్రేష్య భ్రువోర్ హవిషో దేవతా సంప్రదానే, ప్రేష్య భ్రువోః షష్ఠీ విభక్తి ద్వివచనము, హవిషః షష్ఠీ విభక్తి ఏకవచనం. నెక్స్ట్ వచ్చేసి దేవతా సంప్రదానే, దేవతా సంప్రదాయ సప్తమి విభక్తి ఏకవచనం ఉంది. ఏకం పంచమి ఆగమిషం
ఆమా. ఇక్కడ అంతిమ సూత్రం చూడండి. ప్రేష్య భ్రువోర్ హవిషో దేవతా సంప్రదానే. ప్రేష్య భ్రువోః షష్ఠీ విభక్తి ద్వివచనము, హవిషః షష్ఠీ విభక్తి ఏకవచనము, దేవతా సంప్రదానే సప్తమి విభక్తి ఏకవచనమా. ఇక్కడ పదాన్ని సూత్రాన్ని 3 పదాలుగా విడగొట్టుకున్నాం మనము. ప్రేష్య భ్రువోః షష్ఠీ విభక్తి ద్వివచనము, హవిషః షష్ఠీ విభక్తి ఏకవచనము, దేవతా సంప్రదానే ఇది సప్తమి విభక్తి ఏకవచనంలో ఉంది. ఇప్పుడు సమాసాన్ని గమనించండి. ప్రేష్యశ్చ భ్రూశ్చ ప్రేష్య భ్రువౌ తయోః ప్రేష్య భ్రువోః. ఇలాగా మనము విగ్రహవాక్యం చూసాము. ఇదేంటంటే ప్రేష్యశ్చ భ్రూశ్చ ప్రేష్య భ్రువౌ అని చెప్పి మనకు చకారంతో విడగొట్టుకున్నాం కాబట్టి ఇతర ద్వంద్వ సమాసం మనకు స్పష్టంగా అనిపిస్తుంది. నెక్స్ట్ దేవతా సంప్రదాయం అంటే ఉంటే దేవతా సంప్రదానం యస్య. దేవత అనేది సంప్రదానంగా ఉంది. యస్య అంటే యస్య అర్థ ఏ అర్థానికైతే స దేవతా సంప్రదానం. తస్మిన్ దేవతా సంప్రదానే. దేవత అనే శబ్దము సంప్రదానంగా ఉంది ఏ అర్థానికైతే, ఏ శబ్దానికైతే, ఏ శబ్దార్థానికైతే స దేవతా సంప్రదానం. దేవతా సంప్రదాన అని చెప్పుకున్నాము. తస్మిన్ దేవతా సంప్రదానే. సో ఇది ఈ రకంగా విగ్రహవాక్యం దేవతా సంప్రదాయం విషయంలో చూసాము. అనువృత్తి వచ్చేసి కర్మని షష్ఠి 2 పదాలకు అనువృత్తి వస్తుంది. చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి మనకు ఓన్లీ షష్ఠిగా షష్ఠి శేషానికి సంబంధం లేదన్నమాట. సో నెక్స్ట్ అగ్రే అంటే ముందు రాబోయే సూత్రం కూడా అలాగే అనువృత్తి ఇవ్వలేదు ఇక్కడ. అస్తు అర్థం వచ్చేసి దేవతా సంప్రదాని అర్థే వర్తమానయో దేవతా సంప్రదానం చెప్పే కదా. దేవతా సంప్రదానం యస్య. దేవతా శబ్దము సంప్రదాన అర్థంలో ఉంది దేనికైతే, ఏ శబ్దానికైతే అంటే ఏ శబ్దార్థానికైతే. అలాంటి సందర్భంలో ఇది అర్థం చెప్పబడుతుందన్నమాట. దేవతా సంప్రదానే అర్థే వర్తమానయో ప్రేష్య భ్రువోః కర్మణో హవిషో వాచకాత్ అంటే వాచకాత్ శబ్దాత్, వాచకాత్ శబ్దాత్ షష్ఠీ విభక్తి భవతి. అంటే దేవతా శబ్దం సంప్రదానంగా ఉంది ఏ శబ్దార్థానికైతే అటువంటి క్రియావాచక శబ్దం అయితే ఉందో అది ప్రాపూర్వక ఇషధాతు లేదా భ్రూధాతు లేదా భ్రూధాతు కర్మ అయితే ఉందో అటువంటి హవికే వాచక శబ్దం ఏదైతే ఉందో అలాంటి సందర్భంలో షష్ఠీ విభక్తి వస్తుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం అని చెప్తుంది. మరొకసారి గమనించండి. దేవతా సంప్రదాయ అర్థం దేవతా శబ్ద సంప్రదాయ అర్థంలో ఉన్నప్పుడు వర్తమానయో ప్రేష్య భ్రువోః వర్తమానంలో ఉన్నటువంటి ప్రేష్య అంటే ప్రాపూర్వక ఇషధాతుతో ప్రేష్య వచ్చిందండి. ప్రాపూర్వక ఇషధాతుతోటి ప్రేష్య అది భ్రూధాతు. రెండు భ్రూధాతు ప్రేష్య భ్రువోః కర్మను అంటే ఈ ప్రాపూర్వక ఇషధాతు అలాగే భ్రూధాతు ఏవైతే ఉన్నాయో వాటి కర్మ అర్థంలో ఇక్కడ హవికే వాచక శబ్దం ఏవైతే ఉన్నాయో అందులో షష్ఠీ విభక్తి వస్తుంది. ఇక్కడ కర్మ విషయంలో అంటే ఈ ప్రాపూర్వక ఇషధాతు భ్రూధాతు కర్మ అయితే ఉందో అలాంటి కర్మ సందర్భంలో కర్మ అయితే ఉందో ఆ కర్మ అవివాచక శబ్దం అయితే ఉందో అలాంటి శబ్దార్థంలో ఇక్కడ షష్ఠీ విభక్తి తీసుకోబడింది అన్నమాట. కర్మను ప్రేష్య భ్రువోః కర్మను ఈ 2 ధాతుల కర్మ అంటే కర్మను హవిషోః అంటే ఇక్కడ హవిష కర్మణః హవిషః ఇది ఏ దానికి వాచకం అంటే హవికే వాచక శబ్దంగా తీసుకోవాలండి. భ్రూధాతుకే కర్మ అయితే ఉందో కర్మ అంటే హవికే వాచక శబ్దం చోటి హవికే వాచక శబ్దం అయితే ఉందో అలాంటి శబ్ద యోగంలో షష్ఠీ విభక్తి వస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పబడిందండి. అందుకే ప్రేష్య భ్రువోః కర్మణోః హవిషో వాచకాత్ శబ్దాత్ హవివాచక శబ్దం అయితే ఉందో అలాంటి హవివాచక శబ్దం తోటి షష్ఠీ విభక్తి వస్తుంది అని మనకు ఈ సూత్రార్థం చెప్తుంది. ఉదాహరణ చూస్తే మీకు తెలుస్తుంది చూడండి. ఉదాహరణ ఏంటంటే అగ్నయే ఛాగస్య హవిషో వపాయ మేధసః ప్రేష్య. అగ్నయే ఛాగస్య హవిషో వపాయ మేధసః ప్రేష్య. ఇక్కడ ప్రేష్య అనేది ఇక్కడ ప్లుతలో చెప్పడం అనమాట. అది యజ్ఞ యాగాలు చేసేటప్పుడు అగ్ని కోసము ఛాగస్య హవిషః. ఛాగస్య అంటే ఇప్పుడు కొన్ని మంది
ఇప్పుడు పశువు పక్షులను బలి ఇస్తున్నారు, దాంట్లో ఒక ఛాగం అని ఉంటుందండి. దాంట్లో మధ్యలో దాన్ని కోసి దాన్ని ఒక పలచని పొర ఉంటుందన్నమాట. యజ్ఞయాగాలు చేస్తుంటారు. అది మధ్యలో వచ్చినటువంటి ఆ అది ప్రతీకాత్మక చెప్పబడింది, కానీ ఇవన్నీ మనకు యథార్థం కాదు. దాన్ని చూస్తే అలా ఎక్కడ కూడా మనకు వేదాల్లో కానీ ఎక్కడ చెప్పబడలేదు. మధ్యలో కొన్ని అలా కల్పించబడ్డాయి. అలా పరంపర స్టార్ట్ అయింది. అంటే పశు బలి ఇవ్వడం, ఇప్పుడు యజ్ఞ యాగాలు పశు బలి వచ్చి దాన్ని ఛాగం అని ఒకటి ఉంటుంది. పలసరి పొర ఉంటుంది. గుండెకాయ దగ్గర తీసేసి దాన్ని హవి ఏదైతే ఉందో, పలసరి పొర అయితే ఉందో, ఆ పశు బలిలో పశు మేక కావచ్చు, ఏదైతే బలి ఇచ్చామో అది హవి కింద మనం ఏ విధంగా హవన సామాగ్రి ఏ విధంగా అగ్నికి ఆహుతిగా ఇస్తున్నాం, నెయ్యి ఆహుతిగా ఇస్తున్నాం, అలాగా దాని యొక్క వపా ఏదైతే ఉందో దాన్ని ఆహుతిగా ఇస్తుంది అన్నమాట. ఏమొస్తుందో ఆ ఛాగం ఏదైతే ఉందో అంటే ఆ పొర, ఆ పశువు యొక్క పొర అంటే పలసటి పొర ఏదైతే ఉందో దాన్ని కోసిన మధ్య భాగంలో అది తీసుకొని ఛాగం అని చెప్పి దానికి ఒక పేరు పెట్టామన్నమాట. అగ్ని ఛాగస్య హవిష, హవి రూపంలో వపాయ మేధశ. వప అనేది దానికి అదొక భాగం అనమాట. దాంట్లో మేకలుండే భాగం. మేధశ ప్రేష్య అంటే దాని యొక్క మేధం ఏదైతే ఉందో అది ఆహుతిగా ఇవ్వండి, అగ్నికి ఆహుతిగా ఇవ్వండి. ప్రేష్య ఆనయ్య అని చెప్పి ఇక్కడ అదొక పంపించండి. అప్పుడు అగ్నయే ఛాగస్య హవిషో వపాయ మేధశో అనుబ్రూహి అని చెప్పి అక్కడ ఒక యజ్ఞ యాగాల్లో ఒక అధ్వర్యు అని చెప్పి, అలాగే క్రతు అంటే అధ్వర్యు ముఖ్యంగా అక్కడ ఉంటాడు. అక్కడ సహాయకంగా ఉండే వాళ్ళు యాజ్ఞిక కార్యకర్తలు చాలా మంది ఉంటారు. దాన్ని ముందు ఆహ్వానిస్తారు. అగ్ని దేవతకు ఆహ్వానించగానే ఆ మేధంతో యుక్తమైన వప ఏదైతే ఉందో అది హవి రూపంలో తీసుకొచ్చి అది అక్కడ ఆహుతిగా అగ్నిలో వేస్తూ ఉంటారు. కాబట్టి అగ్నయే ఛాగస్య హవిష, అగ్ని కోసం ఛాగస్య హవిష, ఛాగంతో యుక్తమైన హవి అయితే ఉందో వపాయ మేధశ, వపాయుక్త మేధశ అవుతుందో అనుబ్రూహి, అది ఇక్కడ అనుబ్రూహి అని చెప్పి అక్కడ ఒక అధ్వర్యు ఒక అతనికి చెప్తాడు. అనుబ్రూహి అని చెప్పి చెప్పగానే అది తీసుకొచ్చి పంపించి ఇంకొక యజ్ఞకాల చదువుతో తీసుకొచ్చి అది అగ్నికి ఆహుతిగా ఇస్తారన్నమాట. అది పోయి వేరే యాజ్ఞికులు ఉంటారు, వారు పోయి ఆహ్వానించగానే తీసుకొచ్చి ఆ యజమానికర్తకు ఇచ్చారు. ఆ యజమానికర్త ఆ బ్రాహ్మణికి ఇవ్వగానే, అధ్వర్యుకి ఇవ్వగానే అది అగ్నిలో ఆహుతిగా ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని అలా చేస్తారండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఈ దేవత సంప్రదాయంలో వర్తమానంలో ఉన్నట్టు ప్రాపుర్వ ఇష్ధాతు బృధాతు కర్మ హవిష ఏదైతే ఉందో ఆ వాచక శబ్దంతో షష్ఠి విభక్తి వచ్చింది. షష్ఠి విభక్తి ఎక్కడ వచ్చింది మనకి? ఇక్కడ ఛాగస్య, ఇది గమనించాలి. అగ్నయే ఛాగస్య హవిష, ఇక్కడ కర్మ ద్వితీయ అగ్నయ అగ్ని కూడా ఛాగం హవిష. కర్మ అంటే ఇప్పుడు అది కర్మ, ఇప్పుడు బృధాతుకి ప్రాపు ఈషధాతు కర్మగా ఉంది. కర్మ అంటే ద్వితీయ భక్తి రావాలి, కానీ ఇక్కడ ఛాగస్య అనేది మనకు షష్ఠి విభక్తి కనిపిస్తుంది. అగ్నయే ఛాగం హవిష వపాయ మేధస ప్రేష్య, అలాగే కింద కూడా అగ్నయే ఛాగస్య, ఛాగం హవిష అలా ఉండకుండా ఛాగం హవిషో వపాయ మేధసో అనుబ్రూహి అని చెప్పి ఇక్కడ రెండు చోట్ల ఛాగస్య అనే శబ్దంలో మనకు షష్ఠి విభక్తి కనిపిస్తుంది. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఈ రకంగా మనం రెండిట్లో షష్ఠి విభక్తి మనకు ఉదాహరణలో కనిపిస్తుంది. కాబట్టి ఇది యజ్ఞ యాగాలు చేసేటువంటి ఒక ఉదాహరణ ఇక్కడ చెప్పబడింది. అలాగా ఇక్కడ చూడండి, దేవతకు సంప్రదాయంలో యుగమని చెప్పారు, కానీ ఇక్కడ మనకు ఉదాహరణ తీసుకోబడింది. కర్మకాండలో పూర్వమీమాంస ఉదాహరణ చాలా కనిపిస్తుంటాయి. కానీ ఇక్కడ మనకు ఎక్క సూత్రాల ద్వారా కానీ మనకి ఇన్ని ఋషికృత గ్రంథాలు చాలా ఉన్నాయి. వ్యాకరణమే ఉంది, చాలా మహాభాష్యం కావచ్చు, పతంజలి రచన భాష్యం కావచ్చు, ఇక్కడ సూత్రాల్లో కావచ్చు, ఎక్కడ కూడా మనకు ఇలాగా మాంసభక్షణం అది ఆహుతిగా ఇవ్వాలి, హవిగా ఇవ్వాలి అని చెప్పి ఎక్కడ చెప్పబడలేదు. కాబట్టి మధ్యలో వచ్చిన కొన్ని వికృతుల వల్ల అలా కూడా ఇస్తున్నారు. కొంత తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, అలా ఇవ్వడం లేదు, ప్రతీకాత్మక తీసుకొచ్చి అది వదిలేస్తున్నారు. కానీ అందరూ అలా చేయడం లేదు. చాలా మంది మారిపోయారండి. ఇక్కడ పండిత్ యుధిష్ఠిర్ మీమాంస అనే ఒక మహా పండితుడు ఉన్నామట. అక్కడ బనారస్ లో ఇక్కడ అక్కడ ఆయన ఈ విషయం గురించి విస్తృతంగా ప్రామాణికంగా వేదం సాధంగా ఒక గ్రంథం రాసిందన్నమాట ఈ యజ్ఞయాగాల విషయంలో. అక్కడ ఎక్కడ కూడా మాకు ఇవ్వలేదు, మీరు ఏదైతే ఏ మంత్రం చెప్పి దాన్ని ఆహుతికి ఇస్తుంది దాని యొక్క అర్థం ఇది చూడండి అని చెప్పి ఆయన విభాగపూర్వకంగా అన్వయపూర్వకంగా చూపి దీని యొక్క అర్థం ఇది, నువ్వు ఏ రకమైన అర్థం తీసుకో, దీనికి వ్యాకరణ యుక్తపూర్వకంగా నిరూపించి ఇది తప్పు ఇలా చేయకూడదు చెప్పి నిరూపించారు. ఆ పుస్తకం చదువుకున్న వాళ్ళంతా చాలా మంది మైసూరులో, బెంగళూరులో కూడా అదే పుస్తకాన్ని అనుసరిస్తూ దానికి యజ్ఞ యాగం చేయడం పద్ధతి ప్రక్రియ ఏ విధంగా ఉందని చెప్పి అదే విధంగా ఆచరిస్తున్నారు. పశుబలి అయితే ఎక్కడ ఇవ్వకుండా
దాన్ని ప్రతీకాత్మకంగా తీసుకొచ్చి అది మళ్ళీ తీసుకెళ్తారు, అంతవరకు ఉంది. కానీ కొంతమంది ఇక్కడ గుంటూరులో, విజయవాడ చాలా మంది అలా ఇంకా ఆ పశు బలి ప్రక్రియ నడుస్తుంది. వాళ్ళు దాన్ని తీసుకొచ్చి కోసి ఉపానం హవి కింద ఇచ్చి ఆహుతిగా ఇస్తున్నారు. కానీ అది యథార్థం కాదు. మనకు అది దాని ఏ మంత్రాలతో ఆహుతిస్తున్నా దాని యొక్క యథార్థంగా అర్థం తెలుసుకున్నప్పుడు, లేదంటే పండిత యుధిష్ఠిర మీమాంస యొక్క హిందీ వచ్చిన వాళ్ళు తెలుసుకుంటే మీరు కూడా ఈ విషయంలో కొంచెం విశ్లేషణాత్మక చదువుకోవచ్చు. దాంట్లో ఎట్లా ఏ విధంగా చేయని పద్ధతి ప్రక్రియ అంతా ఇవ్వబడింది అనమాట. కాబట్టి అలాగా అలాంటి కొన్ని పరంపరలు మధ్యకాలంలో వచ్చిన పరంపర ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. అది కాల ప్రభావం, మనం ఏం చేయలేము. అస్తు, ఈ రకంగా మనం చూసాము. ఇంకెందులో ఏదైనా సందేహం చెప్పండి. ఓకే అండి, అయితే అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. జీ నమస్తే అండి.